హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇది ఒక డాక్టర్ గారి కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరిగింది. తను నాన్ న్యూరాలజిస్ట్ అంటే న్యూరాలజిస్ట్ కాని డాక్టర్ గారు. సార్, మా దగ్గర కొంతమంది పేషెంట్లు వస్తారు. నాకు ఎప్పుడు సిటీ స్కాన్ చేయాలి, ఎప్పుడు ఎంఆర్ఐ చేయాలనేది కొద్దిగా క్లుప్తంగా చెప్పండి. నాకు అంటే ఎప్పుడు ఎంఆర్ఐ రాయాలి, ఎప్పుడు సిటీ రాయాలి పేషెంట్‌కి అని అడిగారు. దానికి మెయిన్‌గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈవెంట్ అక్యూట్ గా ఉంది. అంటే లైక్ అప్పుడు దాకా బానే ఉన్నారు పేషెంట్. సడెన్‌గా తేడా వచ్చింది. అంటే మనకి అప్పుడప్పుడు రావాలి అంటే ఇమ్మీడియేట్‌గా వితిన్ 4½ అవర్స్ లోనే మనకి ఏం జరిగిందని తెలుసుకోవాలంటే డెఫినెట్‌గా ఎంఆర్ఐయే మనకి డయాగ్నోస్ ఆఫ్ చాయిస్. ఎంఆర్ఐలో డీడబ్ల్యూఏడీసీ అని ఇమేజింగ్ ఉంటుంది. ఆ ఎంఆర్ఐ డీడబ్ల్యూఏడీసీ ఇమేజ్ విత్ ఎంఆర్ఐ చేస్తే మనకి 100% స్ట్రోక్ ఏమన్నా ఉందా? లేకపోతే ఇంకేదన్నా వాసోస్పాజమ్ వచ్చిందా? లేకపోతే సబ్‌ఆర్కిటిక్ హెమరేజ్ వచ్చిందా? అన్ని అక్యూట్ ఈవెంట్స్ అన్ని కవర్ చేయొచ్చు. మరి సిటీ స్కాన్ ఎప్పుడు అవసరం అంటే సిటీ స్కాన్ ఇమ్మీడియేట్ గా ట్రామా ఎప్పుడైనా సరే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ గాని, ట్రామా గాని ఏదైనా ఏదో రూపంలో జరిగితే మనకి బోన్ గాని, బ్లడ్ గాని ఇటువంటి ఏదైనా ఉంటే బ్లడ్ బ్లీడింగ్ అయితే మనకి సిటీలో ఇమ్మీడియేట్ గా తెలిసింది. సో అందుకని మనం ఇఫ్ సస్పెక్టింగ్ బ్లీడింగ్ అంటే సిటీ స్కాన్ బెస్ట్. సో బోన్ గాని, బ్లీడ్ గాని తెలుసుకోవాలంటే బోన్ ఇంజరీస్ గాని, బ్లీడ్ ఉంది గాని తెలుసుకోవాలనుకుంటే సిటీ స్కాన్ బెస్ట్. మిగతా అన్నిటికీ ఎంఆర్ఐ బెస్ట్. బట్ పేషెంట్ బాగా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, బాగా అన్ని పీక్కుంటున్నాడు, అసలు ఎంఆర్ఐకి సహకరించడు అనుకున్నప్పుడు కూడా సిటీ స్కానే బెస్ట్. సో మనకి టాక్సిటీ తక్కువ అంటే లైక్ పేషెంట్ ఎఫర్డబిలిటీ లేనప్పుడు కూడా మనం ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోవాలనుకున్నా సిటీ స్కానే బెస్ట్. బట్ కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు మొత్తం సింగిల్ స్కాన్ లో కావాలి అంటే ఎంఆర్ఐ బెస్ట్. సో ఇట్లా ప్రతిదానికి కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ అంటే దానివల్ల ఉపయోగాలు లేనివి కూడా ఉన్నాయి. సిటీ స్కాన్ అనేది సింపుల్, పేషెంట్ కదులుతున్నా కూడా మనకి ఇమేజ్ వచ్చింది. ఎంఆర్ఐ మాత్రం పేషెంట్ సహకారం చాలా అవసరం. సో ఎంఆర్ఐకి సాఫిస్టికేషన్ అంతా కావాలి. పేషెంట్ బాగా ఉండి సహకరిస్తేనే మనకి ఎంఆర్ఐ ఇమేజ్ సరిగ్గా వస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ లో మెయిన్ ఎంఆర్ఐ ఎప్పుడు చేయాలి, సిటీ ఎప్పుడు చేయాలి పేషెంట్లకు కూడా అవసరమే. ఇప్పుడు డాక్టర్ గారు ఒక్కోసారి సిటీ రాస్తున్నారు, ఒకసారి ఎంఆర్ఐ రాస్తున్నారు. సో ఎంఆర్ఐ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు, ఫస్ట్ ఎంఆర్ఐ నార్మల్ వస్తే మళ్ళీ ఎందుకు ఎంఆర్ఐ తీశారు అనేటువంటి క్వశ్చన్లన్నిటికీ సమాధానమే ఈ మెయిన్ ఈ వీడియో. థ్యాంక్ యూ.